వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణము జనవరి 19. కర్రి ఆదినారాయణ కాకినాడ జిల్లా జనసేన దివ్యాంగుల ప్రెసిడెంట్ మరియు ఫిషర్మెన్ క్రిస్టియన్ నాయకులు మరియు విహెచ్పిఎస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కర్రి ఆదినారాయణపై జరిగిన దాడికి తనకు న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ 3 టౌన్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దివ్యాంగుని అని కూడా చూడకుండా నాపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేయాలని కోరుచున్నానని కర్రి ఆదినారాయణ మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతున్న కర్రి ఆదినారాయణ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడే సీఏ గారిని కలిసాం. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇది టీ పాయింట్లో గొడవ. ఇది టీ పాయింట్లో మా చెల్లిని మద్రాస్ టీ పాయింట్ అనే దాంట్లో ఏదో ఉపాధి కొరకే జాయిన్ చేస్తే అక్కడ ఆల్రెడీ పెద్ద హాస్పిటల్లో పనిచేసే శ్రీకాంత్ అన్నవాడికి 2-3 సార్లు చెప్పా. గొడవ కూడా పెట్టుకున్న వార్నింగ్ ఇచ్చాం. బస్సు గురుగారు బ్రదరు మీరు మర్యాదగా 2-3 నిమిషాలు 5 నిమిషాలు టీ తాగి వెళ్ళిపోవాలి తప్ప గంటలు తాగితే ఓనరు మానిపించేస్తారు. మా చెల్లిని ఉపాధి పోద్ది. పైగా ఆయనకి అనుమానం పిచ్చి ఎక్కువ. ఆయన కానీ చనిపోతే మా చెల్లి అనాథ అయిపోద్ది. నీ మర్యాదగా టీ తాగి వెళ్ళిపోవాలి తప్ప గంటలు ఉండకూడదు అని 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాం. గొడవ పెట్టుకున్నాం. వెళ్ళిపోవాలి కదా వెళ్ళే. ఇదే విషయం ఆ యొక్క మద్రాసు టీ పాయింట్ మెయింటెనెన్స్ చేసే సూపర్వైజర్కి చెప్పా శ్రీని గారికని. ఆయన పట్టించుకోలే. ఆయన పట్టించుకుంటే ఇంతవరకు రాదు. ఇదే విషయం ఆయన మళ్ళీ 3వసారి ఏం చేశారంటే ఈయన శ్రీకాంత్ అన్నవాడు నా మీదకి వికలాంగుడని కూడా చూడకుండా పెద్ద రాడ్ అట్టుకుని వచ్చేసాడు. అక్కడ నా అదృష్టం కొలిది ఇటువంటి 2 తమ్ముళ్ళు పట్టుకోవడం కాబట్టి సరిపోయింది. వాళ్ళు కానీ పట్టుకోకపోతే నేను చచ్చిపోను, లేదా నా తలన పగిలిపోను. కాబట్టి మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వికలాంగులు కొట్టినా తిట్టినా అవమానించినా ఏలం చేసినా 5 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 జరినామా వితౌట్ షూరిటీ, వితౌట్ విట్నెస్ సాక్ష్యాధారాలు లేకుండా. కాబట్టి వీరి మీద కేసు నమోదు చేయాలి. నలుగురు, ఒకడేమో పెద్ద హాస్పిటల్లో పనిచేసే శ్రీకాంత్ అన్న అతను, ఈ మద్రాసు టీ పాయింట్లు చేసే శ్రీనాన్న అతను సూపర్వైజరు. నేను చర్చికి వెళ్తాను. పాస్టర్ గారు అంటే గౌరవం మీద మా చెల్లి మానిపించడానికి కానీ వెళ్తే విక్కీ సార్ అని అతను పాస్టర్ అయ్యుండి అమ్మ ఎందుకు వచ్చా ఏంటని అడగాలి కదా. ఆ పాస్టర్ అన్న తర్వాత ఓర్పు సహనం ఉండాలి కదా. పాస్టర్ అన్న తర్వాత ఓర్పు సహనం ఉండాలి. ఎందుకు వచ్చా ఏంటమ్మని అడగాలి కదా. అడగకుండా చర్చిలో జనం ఉన్నారని వికలాంగుడైనా చూడకుండా నా మీద దాడి చేసి నేను భయక్రాంతులు గురి చేసి ఆయన ఫోన్ చేస్తున్నాడో సీఏ వస్తారంట. మరి నేను జనసేన పార్టీ నేను ఫోన్ చేస్తే మా ఎంపీ గారు రెస్పెక్ట్ అవరా? మేము వెళ్తే పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్స్ అవరా? మా ఎమ్మెల్యే గారు రెస్పాన్స్ అవరా? మా పోలీసులు లేరా? మాకు లాయర్లు లేరా? కాబట్టి ఆయన అంటారు నేను ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో సీఏ గారు వస్తారంట. ఇంకోటి ఏంటంటే నువ్వు కానీ ఆటో తీయకపోతే ట్రాఫిక్ వాళ్ళు ఫోన్ చేసి నేను లాక్కెళ్ళిపోతారంట. నేనేం దొంగతనం చేశానా? సార్ మా చెల్లి మానిపించేద్దాం చెప్పడానికి వచ్చా. తప్పది గొప్ప సార్. మీ మద్రాసు టీ పాయింట్లో మా చెల్లి చేస్తుంది మానిపించేస్తున్నాను సార్ అని చెప్పడానికి వచ్చి తప్పది. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ సీఏ గారు ఏం చేస్తారో వాళ్ళకి అప్పచెప్పిస్తా. రెండోది ఇదే సమస్య మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, కొండబాబు గారి దృష్టికి, మా పంత నానేజ్ గారి దృష్టికి, మా జనసేన పార్టీ ఎంపీ గారి దృష్టికి ఆల్రెడీ మున్నే అన్నయ్య రెస్పాన్స్ అయ్యారు. సాన సతీష్ బాబు గారు ఆఫీసులు ఉంటారు. మొత్తం అంతా కాకినాడ అంతా చూసుకుని మున్నే అన్నయ్య రెస్పాన్స్ అయ్యి చూశారు. రిసిప్ట్ చూశారు. శివన్న అతను పంపిస్తున్నారు. కాబట్టి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళింది. పైగా నేను మీడియా విజన్ అమరావతి మీడియా కాకినాడ 3 టౌన్ నుంచి మాట్లాడుతున్నా. కాబట్టి ఇది మా మీడియాలో మా స్టాఫ్తో చెప్పి మా ఎండీ గారితో చెప్పి మొత్తం విత్ ఇన్ సెకండ్లో ఇదంతా స్ప్రెడ్ అయ్యేలాగా నేను చేస్తా. కాబట్టి నేను నా ధర్మంగా నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఇక ఎస్సీ గారు సీఏ గారు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తర్వాత వేచి చూడాలి. కెమెరామ్యాన్తో ఆదినారాయణ, కాకినాడ 3 టౌన్. జై భారత్. చూడండి, షేర్ చేయండి.